ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన మా అతిథులు, మా రామ్ సత్యనారాయణ అన్న గారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా ఒక మంచి పాయింట్ తీసుకొని సినిమా చేసినారు. ట్రైలర్ చూస్తే చాలా మంచి పాయింట్. మరి మీ దర్శకత్వంతో ఇది బ్రహ్మాండంగా వచ్చి బాగా అంటే ప్రజల్లో ఆదరణ లభించాలని నేను అనుకుంటున్నా. ఆ 8th 9th 12th ఆ పాయింట్ మంచి మంచి పాయింట్ డైలాగ్ చెప్పించినావు. అంటే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో జరుగుతున్న పాయింట్ని తీసుకొని చేశారు సినిమా, చేసినట్టుంది. డెఫినెట్గా ఇలాంటి సినిమాలని ఆదరించాలి ప్రేక్షకులు. అంటే కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ డైరెక్టర్లని వాళ్ళు చేసిన సినిమాలని ఆదరిస్తే ఇంకా మళ్ళీ కొత్త సబ్జెక్ట్తో కొత్తగా మళ్ళీ సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. దీనికి మా మోహన్ గౌడ్ అయితే చాలా చాలా సపోర్ట్గా చేయాలి, మనం బాగా దీన్ని ఎంకరేజ్ చేయాలని నాకు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులతో పాటు మేము కూడా మీకు మంచి సపోర్ట్గా ఉండాలని ఉంటామని చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే మనం మెయిన్గా ఈ మధ్యకాలంలో డిజిటల్ పబ్లిసిటీ బాగా అవసరం. మనకు తెలిసిన మిత్రులు మన వాళ్ళు అందరూ డిజిటల్లో దీన్ని అందరూ పబ్లిసిటీ చేస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. తప్పకుండా మాకు కూడా ట్రైలర్ ఇవ్వండి. నాకు కూడా ఒక మంచి ఛానల్ ఉంది, 1.23 మిలియన్స్ ఉన్నారు నా యూట్యూబ్ ఛానల్. దాంట్లో పెడదాం మనం ఫిలిం ఛాంబర్ది, దాంట్లో కూడా పెట్టి మనం పబ్లిసిటీ చేద్దాం. ఈ రోజుల్లో ఏంటంటే కొద్దిగా పబ్లిసిటీ ఉంటే ఇంకా బాగా ఉంటుంది. మంచి టైటిల్ ద్రౌపది అనే టైటిల్ అయితే తెలియని వాళ్ళు ఉండరు అసలు. మంచి టైటిల్ కాబట్టి ఏదో ఉంటుంది అనేదే ప్రతివారు ఎక్స్పెక్ట్ చేసి వస్తారు సినిమాకి. కాబట్టి పాయింట్ మంచిగా ఉండి కథ బాగుంటే డెఫినెట్గా జనాలు చూసే అవకాశం ఉంటుంది. దీన్ని ఈ సినిమాని చేసే ధోరణి కొత్త అయినా మీరు బాగా చేసినారని నేను అనుకుంటున్నాను. మీరు ట్రైలర్ చూస్తే బాగానే ఉంది, బాగానే చేశారు. తప్పకుండా ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు కూడా బాగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ మరొకసారి ప్రొడ్యూసర్ గారికి మీకు థ్యాంక్ చెప్తూ వచ్చిన అతిథులకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.